ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో 13 ఏళ్ల నుంచి డ్యూటీ చేస్తున్నాం సార్. 2012 లో తీసుకున్నారు సార్. 2012 లో మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు సార్. ఈ లాస్ట్ మంత్ జూన్ 1 నుంచి మమ్మల్ని ఓవరాల్ గా రావద్దు, మీరు డ్యూటీలో రావద్దు, మీరు ఇంట్లోనే ఉండాలి, అవసరం లేదు, మరి రెగ్యులర్ వాళ్ళ చిల్లు గ్రూప్ నుంచి మమ్మల్ని తీసుకోవట్లేదు సార్. మా పరిస్థితి మేము రోడ్డు మీద పడ్డాం సార్. మా పిల్లలు మేము ఎట్లా బతకాలి సార్? మాకు ఏదన్నా న్యాయం చేయండి సార్. మేము 13 ఏళ్ల నుంచి అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం చేస్తున్నాం సార్. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వరంగల్ సార్ మాది. మేము 13 ఏళ్ల నుంచి చేస్తున్నాం సార్. మా పరిస్థితి ఏంటి సార్? మేము ఇప్పుడు 40 ప్లేస్ లో ఉన్నా సార్. నేను ఏ జాబ్ చేస్తా సార్? ఏం ప్రిపేర్ అవుతా సార్? నా పిల్లలు పెద్దోళ్ళు, నేనేం చేయాలి సార్? నాకు ఏదో అర్థమవుతలేదు సార్. 13 ఏళ్ళ బట్టి మేము సర్వీస్ చేస్తున్నాం సార్. మీరే ఎలాగన్నా మా గురించి కొంచెం మాట్లాడండి సార్ గవర్నమెంట్ తోటి. ఎలానైనా మా జాబ్స్ మాకు అట్లేలాగా చేయండి సార్. జీతాలు వచ్చినా రాకుండా మేము చాలా కష్టపడ్డాం సార్. డిపార్ట్మెంట్ కోసం, గవర్నమెంట్ కోసం అన్ని గవర్నమెంట్లను అడిగినాం సార్. మమ్మల్ని ఎట్లనన్నా చేసి మమ్మల్ని మా ఉద్యోగాలు మాకు ఇప్పియండి సార్. లాస్ట్ మంత్ జూన్ 1 నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మమ్మల్ని ఉద్యోగం నుంచి పీచేసిల్లు సార్. మీరు ఎవరో చెప్పుకోపోలి, కనీసం ఒక ఆఫీసర్ కూడా మాకు లేదు సార్. ఒక ఆఫీసర్ కూడా సపోర్ట్ చేయట్లేదు సార్. మమ్మల్ని ఏం చేయాలి? మేము ఎవరి దగ్గర పోవాలి? ఏ మంత్రి ఎవరు కూడా మాకు కంటరిస్తలేరు సార్. మీరే ఎట్లనన్నా మా జాబులు మాకు ఇచ్చేలాగా చేయండి సార్. అక్కడున్న రాజకీయ నాయకులు వచ్చినా కూడా అడుగుతారు కానీ, పేషెంట్ అని అడుగుతారు కానీ మీకు జీతాలు వస్తున్నావా లేదా, మీకు ఎట్లా వెళ్తుందని ఒకరు అడగరు సార్. మీరు చూడాలా సార్? మరి మేము ఇంత ఎట్టి కష్టం చేస్తున్నాం సార్, జీతం కోసమే కదా. మాకు పిల్లలు ఉండ్రు, సంసారం ఉంది, మాకు వెళ్తలేదు సార్. అసలు మేము సమాజం సేవ చేసినట్టే కదా సార్. మీ దాంట్లో మేము కొంచెం సేవ చేస్తున్నాం కదా. గదర్ గబ్బు పని చేస్తాం సార్, మాకు జీతాలు ఇల్లుకి ఎందుకు సార్? మేము మస్తు పని చేస్తాం కదా, గబ్బెత్తి పోసి మా పిల్లలని ఇల్లు ఇడిచిపెట్టి చేస్తాం సార్. మమ్మల్ని పట్టించుకుంటారే లేరు సార్. మాకు న్యాయం చేయండి ప్లీజ్ సార్. డ్యూటీలు ఉంటే చచ్చిపోయింది సార్, డ్యూటీలో చనిపోయింది సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. అంటే మమ్మల్ని కనీసం కరుణించి, ఆడవాళ్ళమన్నా కరుణించి, ఇంట్లో చెయ్యని వాళ్ళు ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు ఇప్పియాలనుకుంటున్నాము. కనీసం మాకు జీతాలు కూడా సరిగ్గా రాకపోయేటివి. బడ్జెట్ వస్తే రెన్యువల్ లెటర్ రాదు, రెన్యువల్ లెటర్ వస్తే బడ్జెట్ రాదు. అది ఇది వచ్చేసరికి డిటిఓలో పెండింగ్. ఒక్కొక్కసారి 6 నెలలు 9 నెలలు ఉద్యోగాలు జీతాలు ఇవ్వకపోయినా మేము చేసాం. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా అందరినీ తీసేస్తే మేము ఎటు పోవాలి? సో అందరికీ మనం చేసుకునేది ఏంటంటే, మా ఉద్యోగాలు తొలగించిన వాళ్ళందరికీ ఇవ్వమని మేము మనస్ఫూర్తిగా గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ శాఖలో ప్రభుత్వానికి సేవ చేసినందుకు వాళ్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఏంటంటే వాళ్ళని తీసేయడం. ఇది ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి ఇది. 20 సంవత్సరాలు నువ్వు ఒక మనిషి యొక్క శ్రమను దోపిడీ చేసుకున్న తర్వాత ఆ మనిషికి ఇచ్చే నువ్వు గుర్తింపు ఎంత అంటే తీసేస్తా ఉన్నావు. ఇది ఎంతవరకు నిజమో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ రోజు ఇంతమంది వచ్చి వీళ్ళు కోరిన కోరికలు కూడా నేను చూస్తా ఉన్నా. నేను వచ్చినప్పుడు మీ డిమాండ్లు ఏమైనా ఉన్నాయా అంటే గట్టైన డిమాండ్లు ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవు. పాపం మీరు కోరుకునేది ఏంటి? సకాలంలో జీతం రావాలంటారు, మాకు ఉద్యోగ భరోసా ఇవ్వాలంటారు, ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసేయాలని చెప్తా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే అవుట్ సోర్సింగ్ విధానం తీసేయాలి. గవర్నమెంట్ ఉద్యోగితో సమానంగా మీ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు 8 గంటలు చేస్తా ఉంటే మీరు 8 గంటలు చేస్తా ఉన్నారు. మీది ఎందుకు హక్కు కాదు? మిమ్మల్ని వెట్టి చాకరీ చేసినట్టుగా మీ యొక్క శ్రమను దోపిడీ చేసుకొని ఈ రోజు ప్రభుత్వం మిమ్మల్ని తీసేస్తా ఉంటే ఎవరు ఊరుకునేది లేదు మిత్రమా. మేము ఈ రోజు తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన మేము తప్పకుండా మీ యొక్క ఈ ధర్నాకు మా సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తా ఉన్నాము. మీరు రానున్న కాలంలో తప్పకుండా మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మా వంతుగా మేము తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చేసేసి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.